రాష్ట్రంలో వర్షాలు మరింత చురుకుగా మారనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు గంగా నది పశ్చిమ బెంగాల్ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి రాష్ట్ర వాతావరణంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ పరిస్థితులకు తోడు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు మరింత చురుకుగా మారనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు గంగా నది పశ్చిమ బెంగాల్ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి రాష్ట్ర వాతావరణంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ పరిస్థితులకు తోడు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు మరింత చురుకుగా మారనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు గంగా నది పశ్చిమ బెంగాల్ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి రాష్ట్ర వాతావరణంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ పరిస్థితులకు తోడు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి, విశాఖ వాతావరణ శాఖ కేంద్రం నుండి ఈరోజు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో వర్షాలు మరింత చురుగ్గా కురుస్తాయని రాగల 4 రోజుల పాటు కూడా ఈ వర్ష ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రజెంట్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు పశ్చిమ బెంగాల్ మన్నార్ గల్ఫ్ వరకు కూడా ద్రోణి ఏర్పడి ఉంది. ఆ ద్రోణి ప్రభావంతో రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుందని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రాంతాల వారుగా చెప్పుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి, అలానే దక్షిణ కోస్తా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో 1-2 చోట్ల అయితే మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లా కావచ్చు, అలానే విజయనగరం, శ్రీకాకుళం, ఈ ఉమ్మడి ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతం మొత్తం కూడా నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అత్యధికంగా ఉండడంతో ఈ రోజు కూడా మరింత వర్షాలు రాత్రికి కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. వాళ్ళు ఎవరైతే బయట ఉంటారో ఈ చెట్ల కింద కానీ, ట్రాన్స్పోర్ట్ కింద కానీ ఎవరైనా బయట ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే ఈదురుగాలుల ప్రభావం కూడా రాగల 24 గంటలు కూడా 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. దీని ప్రభావంతో ఎవరైతే ఈ సీ వేవ్స్ లో మత్స్యకారులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలని, మరీ లోపలికైతే వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు మత్స్యశాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత వర్ష ప్రభావం చూసుకుంటే ఇప్పటికే విజయనగరం జిల్లా తెల్లం మండలంలో అయితే 11 సెంటీమీటర్ల వర్షపాతం అయితే అధికంగా నమోదైంది. అలానే ఈ సమయంలో
ఇక్కడితో పాటు అలానే అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో కూడా భారీగా వర్షాలు కురిశాయని చెప్పేసి అయితే అధికారులు అయితే తెలియజేశారు. ఈ ప్రభావం రాగల 4 రోజులు కూడా ఉండొచ్చు. రేపు ఎల్లుండి అయితే మరింత వర్ష ప్రభావం రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఒడిషా పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదేవిధంగా గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అనగా ఒడిశా పైనున్న ఉపరితల ఆవర్తనం మీదుగా, తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా, తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండు కారణాలతో పాటుగా సముద్రం నుంచి వీస్తున్న తేమతో కూడిన సవ్య దిశలో వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది రాబోయే 5 రోజులు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.